గతసారి మనం చాలా అద్భుతమైన విషయం మాట్లాడాం కదా, కృష్ణుడి విశ్వరూపం గురించి. ఆ రూపం ఎంత విశాలంగా, ఎంత శాంతంగా అనిపించిందో అర్జునుడికి. అవునమ్మా, అన్ని దేవతలు ఆ రూపంలో కనిపించారు అని చెప్పారు కదా. నాకు ఇంకా అర్థం కాలేదు, అది నిజంగా చూస్తే ఎలా అనిపిస్తుందో. నాకు భయంగా అనిపిస్తుంది నాన్నా, అంత పెద్ద రూపం చూస్తే. మీరా, నువ్వు చాలా నిజమైన మాట చెప్పావు. అర్జునుడికి కూడా అదే అనిపించింది. ఆ భావన గురించే ఇప్పుడు మాట్లాడబోతున్నాం. ఇప్పుడు చూడండి, అర్జునుడు ఆ రూపాన్ని చూసి ఏమన్నాడో, తర్వాతి శ్లోకాలలో అతని మనసు ఏం అనుభవిస్తుందో మనం అర్థం చేసుకుందాం. అమీహిత్వాం సురసంఘ విశంతి కేచిద్భీతాః ప్రాంజలయో గృణంతి స్వస్తిత్యుక్త్వా మహర్షి సిద్ధసంఘాః స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః. అర్జునుడు చెప్తున్నాడు, దేవతల గుంపులు అన్నీ నీలోకి వెళ్తున్నాయి. కొందరు భయంతో చేతులు జోరించి నమస్కరిస్తున్నారు. మహర్షులు సిద్ధులు అందరూ స్వస్తి స్వస్తి అని అంటూ నిన్ను స్తుతిస్తున్నారు. అమ్మా, దేవతలు కూడా భయపడ్డారా? వాళ్ళు దేవతలే కదా, వాళ్ళకి భయమేంటి? అవును ఆరవ్, ఇది చాలా ముఖ్యమైన విషయం. దేవతలు కూడా భయపడ్డారు, కాని వాళ్ళు పారిపోలేదు, చేతులు జోడించి నిలబడ్డారు. అది చాలా వేరే విషయం కదా. భయపడినా నిలబడ్డం అంటే ఏంటి అమ్మా? మీరా, అది చాలా మంచి ప్రశ్న. ఆ దేవతలకి ఆ రూపం చాలా పెద్దగా అర్థం కాకుండా అనిపించింది. కాని వాళ్ళు ఆ అద్భుతాన్ని చూసి ఇది నాకంటే చాలా పెద్దది అని తలవంచారు. అది వినయం. స్వస్తి అంటే ఏంటి నాన్నా? స్వస్తి అంటే మంగళం కలగాలి అని, అంతా సరిగ్గా ఉండాలి అని కోరుకోవడం. ఆ పెద్ద రూపాన్ని చూసి మహర్షులు భయపడలేదు, వాళ్ళు ఆ అద్భుతాన్ని స్తుతించారు. ఈ విశ్వం ఎంత పెద్దదో అర్థమైనప్పుడు మనకి వినయం వస్తుంది. అదే ఈ శ్లోకం చెప్తున్నది. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. అక్కడ మరింతమంది ఆ రూపాన్ని చూస్తున్నారు. రుద్రాదిత్య వసవో ఏచ సాధ్య విశ్వేష్విననౌ మరుతశ్చోష్మపాశ్చ గంధర్వయక్షాసుర సిద్ధసంఘా వీక్షంతే త్వాం విస్మితాశ్చైవ సర్వే. ఇక్కడ అర్జునుడు చెప్తున్నాడు, రుద్రులు, ఆదిత్యులు, వసువులు, సాధ్యులు, అశ్వినులు, మరుత్తులు, గంధర్వులు, యక్షులు, అసురులు, సిద్ధులు అందరూ నిన్ను చూస్తున్నారు. అందరూ ఆశ్చర్యంతో నిలబడ్డారు. అమ్మా, ఇందులో అసురులు కూడా ఉన్నారు కదా, వాళ్ళు చెడ్డవాళ్ళు కదా, వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారా? అవును ఆరవ్, ఇది చాలా ముఖ్యమైన విషయం. ఆ విశ్వరూపం అంత పెద్దది, అంత అద్భుతమైనది అంటే మంచివాళ్లు చెడ్డవాళ్లు అందరూ ఆగిపోయారు. ఈ విశ్వంలో ఏదైనా నిజంగా పెద్దది చూసినప్పుడు మనలో ఉన్న చిన్న తేడాలన్నీ తాత్కాలికంగా ఆగిపోతాయి. నాన్నా, విస్మిత అంటే ఏంటి? విస్మితాహ అంటే అవాక్కైపోవడం, ఏం మాట్లాడాలో తెలియకుండా నోరు తెరుచుకుని చూస్తూ ఉండటం. ఈ విశ్వం ఎంత పెద్దదో అర్థమైనప్పుడు మనకి వినయం వస్తుంది. అదే ఈ రెండు శ్లోకాలు చెప్తున్నాయి. ఇప్పుడు చాలా ముఖ్యమైన శ్లోకం వస్తుంది. ఇక్కడ అర్జునుడు నేరుగా తన భావన చెప్తున్నాడు. రూపం మహత్తే బహువక్త్ర నేత్రం మహాబాహో బహుబాహూరుపాదం బహూదరం బహుదంస్ట్రాకరాలం దృష్ట్వా లోకాః ప్రవ్యదితాస్తదాహం. అర్జునుడు అంటున్నాడు, నీ రూపం చాలా పెద్దది. అనేక ముఖాలు, అనేక కళ్ళు, అనేక చేతులు, తొడలు, కాళ్ళు, పొట్టలు, ఇవన్నీ చూసి లోకాలు అన్నీ గడగడ వణికాయి. నేను కూడా అంతే. అమ్మా, అర్జునుడు వణికాడు అని చెప్పాడు, కాని అతను గొప్ప యోధుడు కదా, అతనికి భయం ఎలా వస్తుంది? ఆరవ్, ఇదే అసలు ప్రశ్న. అర్జునుడు గొప్ప యోధుడు, శత్రువులతో పోరాడటానికి భయపడ్డడు. కాని ఈ రూపం వేరే రకమైనది. ఇది అతను ఎప్పుడూ చూడనిది, అర్థం చేసుకోలేనిది. తెలియనిది చూసినప్పుడు భయం వస్తుందా నాన్నా? అవును మీరా, తెలియనిది, అర్థం కానిది చూసినప్పుడు మనసు కంగారు పడుతుంది. అది సహజం. కాని అర్జునుడు పారిపోలేదు, అక్కడే నిలబడ్డాడు. అది ధైర్యమంటే అదే, భయం లేకపోవడం కాదు, భయం ఉన్నా ముందుకు నిలబట్టం. నాన్న, నాకొకసారి స్విమ్మింగ్ పూల్లో దూకాలని ఉంది, కాని చాలా భయంగా అనిపించింది. అప్పుడు నేను దూకాను. అది కూడా అలాంటిదేనా? సరిగ్గా అదే. కొత్త స్పోర్ట్ మొదటిసారి ట్రై చేసినప్పుడు నెర్వస్ గా అనిపించినా ఆ మొదటి అడుగు వేస్తావు కదా, అక్కడే ధైర్యం పుడుతుంది. ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, భయం ఉన్నా ముందుకు అడుగు వేయడమే. అర్జునుడు కూడా అలాగే చేశాడా నాన్నా? చేశాడు మీరా. ఆ రూపం చూసి వణికినా అతను కృష్ణుడితో మాట్లాడుతూనే ఉన్నాడు. అది చిన్న విషయం కాదు. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. ఇక్కడ అర్జునుడు మరింత లోపలికి వెళ్తాడు. అతని మనసు ఏం అనుభవిస్తుందో చెప్తాడు. నభస్పృశం దీప్తమనేక వర్ణం వ్యాత్తాననం దీప్త విశాల నేత్రం దృష్ట్వా హి త్వాం ప్రవ్యదితాంతరాత్మ ధృతిన్న విందామి శమం చ విష్ణో. అర్జునుడు అంటున్నాడు, ఓ విష్ణు, నువ్వు ఆకాశాన్ని తాకుతున్నావు.
అనేక రంగులతో వెలిగిపోతున్నావు. నోరు తెరుచుకుని ఉంది, కళ్ళు పెద్దగా మెరుస్తున్నాయి. నిన్ను చూసి నా లోపలి మనసు గడగడ వణికింది. నాకు స్థిరత్వం కనపడటం లేదు, శాంతి దొరకటం లేదు. అమ్మా, అంతరాత్మ అంటే ఏంటి? అంతరాత్మ అంటే లోపలి మనసు, మన ఆత్మ. ఆత్మ అంటే మన నిజమైన స్వయం, మన అసలు రూపం. ఒక్కోసారి మనం చాలా పెద్ద విషయం చూసినప్పుడు లోపలి మనసు కూడా కదిలిపోతుంది కదా, అదే ఇక్కడ చెప్తున్నాడు అర్జునుడు. శాంతి దొరకటం లేదు అని చెప్పాడు. అది చాలా బాధగా అనిపిస్తుంది అమ్మా. అవును మీరా, అర్జునుడు చాలా నిజాయితీగా చెప్తున్నాడు. నాకు స్థిరత్వం లేదు అని. తన భావాలు దాచుకోలేదు. అది చాలా ధైర్యంగా ఉంది కదా, తనకి భయంగా ఉందని చెప్పడమే. ఇక్కడ అర్జునుడు చాలా ముఖ్యమైన పని చేస్తున్నాడు. తన భావాలని అర్థం చేసుకుంటున్నాడు. నాకు భయంగా ఉంది, నాకు శాంతి లేదు అని చెప్పగలగడమే బ్యాలెన్స్ కోసం మొదటి అడుగు. అంటే మన ఫీలింగ్స్ అర్థం చేసుకుంటే బ్యాలెన్స్ వస్తుందా నాన్న? అవును, మన భావాలని అర్థం చేసుకోవడం వల్ల మనం బ్యాలెన్స్ కనుగొనవచ్చు. అదే ఈ శ్లోకం చెప్తున్నది. ఇప్పుడు చూడండి అర్జునుడు ఇంకా ఏం చెప్తున్నాడో. దంస్ట్రా కరాలాని చతే ముఖాని దృష్ట్వైవ కాలానలసన్నిభాని దిశో న జానేన లభేచ శర్మప్రసీద దేవేశ జగన్నివాస. అర్జునుడు అంటున్నాడు, నీ పెద్ద పళ్లతో ఉన్న ముఖాలు చూస్తే అవి కాలాద్మిలా అనిపిస్తున్నాయి. నాకు ఏ దిక్కూ తెలియటం లేదు, శాంతి దొరకటం లేదు. ఓ దేవేశ, జగన్నివాస, దయచేసి నన్ను కరుణించు. అమ్మా, జగన్నివాస్ అంటే ఏంటి? జగత్ అంటే ఈ ప్రపంచం, నివాస అంటే ఉండేవాడు. జగన్నివాస అంటే ఈ ప్రపంచమంతటా ఉండేవాడు. అర్జునుడు కృష్ణుణ్ణి అలా పిలుస్తున్నాడు. నాన్న, అర్జునుడు దయచేసి కరుణించు అని అడిగాడు. అంటే అతనికి చాలా భయంగా అనిపించింది కదా? అవును ఆరవ్, అర్జునుడికి చాలా భారంగా అనిపించింది. ఏ దిక్కూ తెలియడం లేదు అన్నాడు. అంటే పూర్తిగా దిక్కు తెలియకుండా పోయాడు. అలాంటి సమయంలో ఏం చేశాడో చూడు. తనకంటే పెద్దదైన కృష్ణుడి దగ్గరికి వెళ్ళి నన్ను కాపాడు అని అడిగాడు. పెద్ద క్రౌడ్లో పోయినప్పుడు తెలిసిన ముఖం కనిపిస్తే ఎంత హెల్ప్ అవుతుందో అర్జునుడికి కూడా అలాగే అనిపించిందా నాన్నా? సరిగ్గా అదే మీరా. చాలా పెద్ద క్రౌడ్లో పోయినప్పుడు ఒక తెలిసిన ముఖం కనిపిస్తే ఎంత సేఫ్గా అనిపిస్తుందో అర్జునుడికి కూడా అలాంటి ఫీలింగే. తనకంటే పెద్దదైన ఏదో ఒక దానిలో ఆసరా వెతకడం వల్ల శాంతి వస్తుంది. అదే ఈ శ్లోకం చెప్తున్నది. అంటే భయంగా ఉన్నప్పుడు సహాయం అడగడం తప్పు కాదా నాన్న? అస్సలు తప్పు కాదు. అర్జునుడే అడిగాడు కదా. తనకంటే పెద్దదైన ఏదో ఒక దానిలో బలం వెతకటం అది బలహీనత కాదు, అది జ్ఞానం. ఆరవ్, మీరా, ఒక్క నిమిషం ఆగండి. మనం ఇప్పటివరకు చాలా విషయాలు మాట్లాడాం. మళ్ళీ ఒకసారి మొదటి 2 శ్లోకాలు గుర్తు చేసుకుందాం. దేవతలు ఏం చేశారు? కొందరు భయపడ్డారు, కొందరు స్తుతించారు. అందరూ ఆశ్చర్యపోయారు అమ్మా. అవును, ఇప్పుడు అర్జునుడు ఏం చేశాడు? అతను భయపడ్డాడు, కానీ కృష్ణుడితో మాట్లాడుతూనే ఉన్నాడు. సరిగ్గా చెప్పావు ఆరో. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం చూడు. ఆ విశ్వరూపం చూసినప్పుడు అర్జునుడికి ఏమనిపించింది? భయం, అయోమయం, స్థిరత్వం పోవడం. అతను అవన్నీ నేరుగా చెప్పాడు, దాచుకోలేదు. అది ధైర్యంగా ఉంది కదా నాన్నా, తనకి భయంగా ఉందని చెప్పడం. అవును మీరా, తన భావాలని నిజాయితీగా చెప్పడం కూడా ధైర్యమే. అర్జునుడు మహాయోధుడు, కానీ ఇక్కడ నాకు భయంగా ఉంది అని అన్నాడు. అది బలహీనత కాదు. నాన్న, ఈ విశ్వరూపం చూసి అర్జునుడికి ఇంత భయం వేసింది, కానీ అది కృష్ణుడే కదా. ఆరవ్, ఇది చాలా మంచి ప్రశ్న. కృష్ణుడు అర్జునుడికి స్నేహితుడే, కాని ఈ రూపంలో అతను ఏదో చాలా పెద్దదిగా కనిపించాడు. అది అర్జునుడికి తెలిసిన కృష్ణుడు కాదు, ఇది సమస్త విశ్వం. అది చూసినప్పుడు మనం ఎంత చిన్నవాళ్లమో అర్థమవుతుంది. మనం చిన్నవాళ్లమని తెలిసినప్పుడు భయంగా అనిపిస్తుందా అమ్మా? అనిపించవచ్చు మీరా, కాని అదే సమయంలో మనం ఆ పెద్ద విషయంలో భాగమని కూడా అనిపిస్తుంది. అది అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ 5 శ్లోకాలలో కృష్ణుడి రూపం గురించి చాలా విన్నాం. కానీ ఒక్క నిమిషం ఆగి ఆలోచిద్దాం. ఈ విశ్వరూపం చూసిన తర్వాత అర్జునుడిలో ఏం మారింది? అతనికి తెలిసింది కృష్ణుడు చాలా పెద్దవాడు అని. అతనికి భయం వేసింది, కానీ అతను అడిగాడు కదా నాన్నా, నన్ను కరుణించు అని. సరిగ్గా మీరా చాలా ముఖ్యమైన విషయం చెప్పింది. అర్జునుడు భయపడినప్పుడు పారిపోలేదు, కృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు. అది ధైర్యం. ఈ 5 శ్లోకాలలో మనం ఒక ప్రయాణం చేశాం. దేవతలు ఆశ్చర్యపోవటం నుండి అర్జునుడు వనకటం వరకు, చివరికి అతను ప్రసీద అని అడగటం వరకు. ఆ ప్రయాణంలో ధర్మమంటే ఏంటో కూడా కనిపించింది. ధర్మమంటే ఏంటి అమ్మా ఇక్కడ? ధర్మం అంటే కష్టంగా ఉన్నప్పుడు కూడా సరైన పని చేయడం. అర్జునుడికి భయంగా ఉంది, అయోమయంగా ఉంది, కాని అతను కృష్ణుడితో మాట్లాడటం ఆపలేదు, ముందుకు వెళ్ళాడు. అది ధర్మం. నాన్నా, ఆత్మ అంటే ఏంటి?
అమ్మ అంతరాత్మ అంది కదా. ఆత్మ అంటే మన నిజమైన స్వయం, మనం బయటికి ఎలా కనిపించినా లోపల ఉన్న అసలు రూపం. మీరా, నువ్వు భయపడినప్పుడు లోపల ఏదో పర్వాలేదు, నువ్వు చెయ్యగలవు అని చెప్తుంది కదా, అదే ఆత్మ. అవును నాన్న, పరీక్ష ముందు అలాగే అనిపిస్తుంది. అదే అర్జునుడి అంతరాత్మ కూడా అదే చేసింది. భయం ఉన్నా లోపల ఏదో అతన్ని నిలబెట్టింది. నాన్న, కృష్ణుడిప్పుడు ఏం చెప్తాడు? అర్జునుడు నన్ను కరుణించు అని అడిగాడు కదా, కృష్ణుడు ఏమంటాడు? ఆరవ్, ఆ ప్రశ్న పట్టుకో, అది చాలా ముఖ్యమైనది. ఈరోజు మనం చాలా అద్భుతమైన యాత్ర చేశాం. అర్జునుడు ఆ విశ్వరూపం చూసి వణికాడు, అయోమయపడ్డాడు, చివరికి ప్రసీద అని అడిగాడు. అతని భయం బలహీనత కాదు, అది నిజాయితీ. నాన్న, కృష్ణుడు ఏం జవాబు ఇస్తాడు? అర్జునుడికి శాంతి వస్తుందా? తర్వాతి శ్లోకంలో కృష్ణుడు అర్జునుడికి ఏదో చెప్తాడు. అది విన్నప్పుడు అర్జునుడికి మాత్రమే కాదు, మనకి కూడా ఏదో మారిపోతుంది. ఏం చెప్తారమ్మా, చెప్పు. కృష్ణుడు అర్జునుడికి భయపడకు అని చెప్తాడు. కాని ఆ తర్వాత ఏం చెప్తాడో అది మనం ఊహించినట్టు ఉండదు. అమ్మా, భయంతో గుండె ఆగిపోతున్నప్పుడు కూడా ధైర్యంగా ఉండగలమా?